ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. 1 సమూయేలు 25:6. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమమవును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మన ఇంటికి మన యొక్క కలిగిన సమస్తమునకు దేవుని యొక్క కృపచేత ఆయన క్షేమము అనేది దయచేస్తాను అంటూ ఉన్నారు. మనకి ఎల్లప్పుడూ కూడా క్షేమమును అనుగ్రహించి మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబాలను దేవుడు కట్టి ఎల్లప్పుడూ సంరక్షకుడుగా దేవుడు ఉన్నాడు అని దినమున ఆయన వాగ్దానముతో మరొకసారి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, నీకు కలిగిన అంతటికి కూడా క్షేమము కలుగుతుంది అంటూ ఉన్నారు. మన జీవితాలు కోరుకునేది, మనము ఆశించేది, మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దేవుని ఎడల నమ్మిక కలిగి ఆయన వైపు చూస్తూ ఉన్నది దేనికోసము అని అంటే, ఆయన మన జీవితాలకి క్షేమము కలగజేసి మన యొక్క జీవితాలను ఎల్లప్పుడూ కూడా నడిపించాలని దేవుని యందు విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉంటాము. దానినే దినమున అంటూ ఉన్నారు, నీకును నీ ఇంటికి సమస్తము నీకు కలిగిన వాటినన్నిటికీ కూడా నేను క్షేమము కలగజేస్తాను అంటూ ఉన్నారు. దేవుని వాక్యములోని నీతిమంతులకు యెహోవాయే రక్షకుడు, నిర్దోష చర్యలు యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిల్చును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. అవునండి, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఎలాగ సంరక్షకుడుగా మన యొక్క జీవితాలకి ఆయన కలిగి ఉంటారు అని అంటే, మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తారు. సదాకాలము మనల్ని విడవక ఆయన యొక్క కృపతో మనల్ని నడిపిస్తారు. ఆపత్కాలమందు మనము సిగ్గునందక ఎల్లప్పుడూ కూడా మనము గౌరవప్రదముగా మనము జీవించడానికి దేవుడు సహాయం చేస్తారు. మన యొక్క దినములలో కరువు వచ్చినప్పుడు తృప్తిపరిచేది దేవుడే. మన యొక్క నిర్దోష చర్యలు యెహోవాయే గుర్తించి మన యొక్క జీవితాలలో ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగా ఉండులాగున దేవుడు మనకి సహాయం చేస్తాను అని దినమున ఆయన బలపరుస్తున్నందుకు, మనల్ని ఎంతగానో నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ధననిధి మీకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితాలకి నాయన క్షేమము, సంతోషము, సమాధానము మాకు అనుగ్రహించే దేవుడు అని మరొకసారి మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు నాయన. నా తండ్రి, మా చర్యలు మీకు తెలుసు నాయన. మా దినములలో ఏ ఒక్క ఇబ్బంది ఉన్నది, ఏ కష్టం ఉన్నదో అవన్నీ మీకు తెలుసు నా ప్రభా. వాటిని అన్నింటినీ కూడా సరిచేసి చక్కటి అయిన, మంచి అయిన, ఆరోగ్యకరమైన జీవితము మీకు అనుగ్రహిస్తాను అని దినమున బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని నాయన, వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి పనుల్లో, వారి ఉద్యోగంలో నాయన, వారి చేతి పనుల్లో మీ యొక్క కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలు బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి ఆయన. స్వస్థపరిచే యెహోవా నేనన్నా మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి నా ప్రభువా. యేసయ్య నాయన, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా నాయన కోలుకోవడానికి సహాయం చేయండి నా ప్రభువా. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాంత దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి నాయన. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తుండే సుఖమైన ప్రయాణం దయచేయండి నా ప్రభా. సహాయం చేయండి మీ కృపతో ప్రతి బిడ్డకి నాయన నడిపించమని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో ఈ దినమున ఏ కష్టంతో, ఏ బాధతో ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి నా ప్రభు. నాయన దర్శించి వారి యొక్క అక్కర తీర్చి నడిపించే దేవుడికి నాయన ఉదయకాలం
మీ పాదాలు పట్టుకుంటున్నానని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపని అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చారు నా ప్రభా. నాయన నా తండ్రి, ఈ వాగ్దానాలు మీరు నడిపించే దేవుడవయ్యా, ఎంతో గొప్ప దేవుడవయ్యా. మీరు ప్రతిదినము మాకు బోధించి నడిపిస్తూ ఉన్నారు నాయన. మా యొక్క జీవితాలలో సంతోషపరుస్తూ ఉన్నారు. మా యొక్క అక్కరేమిటి, ఇబ్బంది ఏమిటి అన్నీ కూడా మీకు తెలిసి మా జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కరుణ, కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను యేసయ్యా. నాయన నా జీవితంలో కూడా నాయన ఎంతగానో మీ యొక్క వాగ్దానాలు బలపరుస్తూ ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ యొక్క కృప, కనికర దీవెనతో నా ప్రభా అనేక మందిని నాయన మీ వాగ్దానాలు నడిపిస్తూ ఉన్నాయి, బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ యొక్క కృపతో నాయన ప్రతి బిడ్డని నడిపించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.